ఇందులో యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే కెమెరా ముందు ఒకలాగుంటాం, కెమెరా వెనకాల ఒకలాగుంటాం. ఇప్పుడు మిమ్మల్ని చూసే మాట్లాడుతున్నా. మీరు ఎట్లుండే కెమెరా ముందు కెమెరా వెనక ఒకే లెక్క ఉండేనా, లేకపోతే కెమెరా ముందు మంచిగా మన అంత ఒకటే వేరియేషన్. కెమెరా ముందు అట్లనే సార్ చెప్పినట్టు, కెమెరా తర్వాత కూడా ఇంచుమించు అంతే. ఇంచుమించు అంతే అంటారు. అంతే. మీకు ఎట్లా అనిపించింది? అంటే ఈ ఫస్ట్ అంటే ముందు తెలుసా మీకు? ముందు తెలియదు. ఫస్ట్ డే వచ్చిండు. ఫస్ట్ ఫస్ట్ డే వచ్చి హాయ్ బ్రో అన్నాడు. బ్రో అంటుండంటే అసలు మామూలు కాదు, మామూలుగా లేదు కాంబినేషన్. కార్పొరేట్ అనుకున్నా. నెక్స్ట్ డే వచ్చిండు, బ్రో ఏమనుకోకు నాకు జర ఇబ్బందిగా ఉంది, మావా అంట కదా అన్నాడు. వచ్చి దాని తర్వాత కథ ఉంది కదా, అదొక్కసారి మావా అన్నాడు వదిలేసిన. అక్కడి నుంచి టార్చర్ అసలు. మనోడు ఇంకా అనిరుద్ధ్ ఉంటాడు, జగదీష్ అండ్ శాస్త్రి క్యారెక్టర్స్. ఓకే, ఇద్దరు కలిసి అసలు మామూలు టార్చర్. సార్ వీళ్ళిద్దరు తెలుసా సార్, ఇట్లా షార్ట్ అబౌట్ టు టేక్ అన్నప్పుడు ఫుల్ కొట్లాడతారు సార్. ఇలా ఏదో పంచాయతీ అవుతుంది వీళ్ళకి, తిండి దగ్గరనో బట్ట దగ్గరనో ఎన్నో అవుతుంది. ఫుల్ పంచాయతీ, ఫుల్ కొట్లాడతారు. టేక్ అనగానే చేస్తారు, కట్ అనగానే మళ్ళీ కొట్లాడతారు. మళ్ళీ ఎట్లాంటి కొట్లాడంటే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చుకుంటారు ఇద్దరు. అరే మంచిగా ఉండదు చెప్తున్నా, అస్సలు ఏడు ఉండాలి నాడు ఉండాలి, మళ్ళీ హై లెవెల్ వార్నింగ్స్. వాళ్ళు కట్ అనగా అట్లాంటి అట్మాస్ఫియర్ లో పనిచేసిన సార్ నేను. అసలు అంత సడన్ క్విక్ క్లాస్ రూమ్ నైట్ మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటికి పోతారు, కలిసే తింటారు, అన్ని చేస్తారు కలిసి. అంత కొట్లాడుకున్నా కానీ ప్యాకప్ కాగానే కార్ ఎక్కుతాం. కార్ ఎక్కగానే ఏం తింటారా ఏడికైనా పోని అట్లా ఇట్లుంటారు. మంచి బాగుంది యాక్చువల్ గా. మీరు ఏదో చెప్తున్నారు. నైట్ కూడా ఒకసారి షూట్ లో గొడవపడి ఉండే కదా, గొడవపడి తర్వాత మళ్ళీ ప్రాంక్ అని అంటే అంత కూడా చేసావా? ఎంత చెప్పినట్టే నెక్స్ట్ లెవెల్ లో గొడవ. అనిరుద్ధ్ తను ఉన్నాడు శాస్త్రి, ఆయన వచ్చేమో నా దగ్గర అదే అట్లా ఏం కాదు ఇట్లా అట్లా అని చెప్పి, ఈయన వచ్చేమో ఏ ఆడంతే అట్లా మాట్లాడతారని చెప్పి ఇద్దరికి ప్రాంక్ అది నాకు అర్థమైపోతుంది. అసలు నమ్మేసాం మేము, అలా జీవించారనమాట. తర్వాత వచ్చి ప్రాంక్ అని గోకుతుర్రాడా మీ మీద ఒక కథ ఏమన్నాడు సార్, అందుకే